న్యూస్ కు స్వాగతం. ఉలవపాడు మండలం కరేడు గ్రామంలోని రామకృష్ణాపురం ఉప్పరపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి గ్రామస్తులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ సీతారాముల దేవాలయానికి వెళ్లి టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండో సోలార్ కంపెనీ నిర్మాణంలో ఈ గ్రామాన్ని గుర్తించారని తెలిపారు. గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి R&I ప్యాకేజీ వస్తుందని, ప్రతి కుటుంబానికి జాతీయ రహదారి పక్కనే 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామంలో ఎవరికి అన్యాయం జరిగినా వారి కుటుంబ సభ్యుడిగా భావించి సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. నేను ముసలివాడినో, పక్కా నియోజకవర్గం వాడినో కాదు, కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను. ఇక 30 సంవత్సరాలు మీ ముందు ఉండాలంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అని అన్నారు. రామకృష్ణాపురం గ్రామ ప్రజలకు భుజం మీద చెయ్యి వేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కందుకూరు నియోజకవర్గం పరిశీలకురాలు కుసుమకుమారి, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాసగాళ్లు సుబ్బారావు, కరేడు గ్రామ పార్టీ అధ్యక్షులు నేలటూరి ఆదాము, కందుకూరు నియోజకవర్గం మండల జనరల్ సెక్రటరీ సుదర్శ శ్రీనివాసులు, కరేడు క్లస్టర్ ఇన్ఛార్జ్ పోల్బోయిన శ్రీనివాసులు, మెట్ట శ్రీను, బూత్ కన్వీనర్ బలరాం, రాంబాబు, కత్తి మహేష్, కత్తి శ్రీహరి, కత్తి ప్రసాదు, కత్తి నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగించుకున్నటువంటి సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో వెళ్ళి మనం గవర్నమెంట్ వచ్చే నాటికి ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 మేనిఫెస్టో ఒకటి విడుదల చేశాం. క్రమంగా గ్రాడ్యువల్గా ఒక్కొక్క పథకం చెప్పిన విధంగా ప్రజలకి ఏర్పాటు చేస్తూ అమలుపరుస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు ఈ యొక్క సుపరిపాలన తొలి కార్యక్రమానికి నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పూర్తి కాలం అవుతున్న సందర్భంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం ప్రభుత్వ పరిపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం అందజేశాం. అవి ప్రతి పేదవాడికి అందుతున్నాయా లేవా మనందరం కూడా గ్రామాల్లో పోయి ప్రజల దగ్గర నుంచి వాళ్ళతో డిస్కషన్ చేసి ఈరోజు పెన్షన్లు కానీ, అలాగే తల్లికి వందనం కానీ, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు కానీ, రేపు రైతులకి అన్నదాత సుఖీభవ ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాల్లో మొత్తాన్ని కూడా బెనిఫిషియరీ లిస్టు ఫైనల్ చేయడం జరిగింది. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రవేశపెట్టే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం. ఇవన్నీ మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రజల వద్దకు చేరుతున్నాయా లేవనే ఒక ఆలోచనతో ప్రజలతో మమేకమయ్యేదానికి ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నియోజకవర్గంలో గ్రామ స్థాయి నాయకులు, అలాగే యూనిట్, క్లస్టర్, మండల పార్టీ నాయకులు వాళ్ళతో కలిసి మేము కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మేము కూడా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు గ్రామాల్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇందా సోదరుడు చెప్పినట్టు పాలూరులో ఒక ఆటో డ్రైవర్ భార్య స్టేజ్ పైకి వచ్చి నాకు 5 పిల్లలు ఉన్నారు, 5కి అమౌంట్ బండి అంటే మేము అందరం కూడా చాలా సంతోషించాం. లోకేష్ బాబు గారు ఆ రోజు ఎలక్షన్లో పాదయాత్రలో ఏదైతే చెప్పాడో పేదవాళ్ళ పిల్లలు చదువుడానికి దూరంగా ఉండకూడదు, ప్రతి పేదవాడి పిల్లలు చదువుకోవాలి, వాళ్ళందరికీ కూడా స్కూల్ ఫీజులు మనం కట్టాలి అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడంటే ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనంత బడ్జెట్ 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం పేమెంట్ చేశారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి పేద పిల్లల పట్ల ఎటువంటి మంచి ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నారో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం రామకృష్ణాపురంలో ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. సోదరు ఇందాక శేషమ్మ చెప్పినట్లు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పారిశ్రామికంగా రాష్ట్రం బాగుపడితే చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉపాధి అవకాశాలు ఉంటే వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఎంప్లాయ్ వస్తే
ఆ ఫ్యామిలీ 2-3 సహాయ సహకారాలు అందించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ ప్రాంతానికి బీపీసీఎల్ పరిశ్రమ కానీ రామాయపట్నం పోర్టు కానీ అలాగే ఈరోజు ఇండోసోల్ కార్యక్రమం ఈ ప్రాజెక్టు కానీ మన ప్రాంతానికి తీసుకొచ్చారు. మన అందరం కూడా మీలాగే నాకు కూడా నేను రైతు కుటుంబాల్లో పుట్టాం. రైతు కూలీలు ఉంటారు ప్రతి గ్రామంలో. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా ప్రభుత్వం ముందుకు పోద్దని చెప్పి మీరందరూ కూడా ఒకసారి మంచి మనసుతో ఏవైతే గత ప్రభుత్వాల్లాగా మొండవారిపాలెం ఆవులవారిపాలెనికి R&R కాలనీలు కట్టించారు, కానీ మౌలిక వస్తువులు కూడా కల్పించకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే దగ్గరుండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఏవైతే డ్రైనేజీలు కాలువలు పెండింగ్ ఉన్నాయో, సిమెంట్ రోడ్లు పెండింగ్ ఉన్నాయో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెబుతా ఉన్నామంటే ఈ ప్రభుత్వం ఏదైనా ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండే పరిస్థితి. ఆ రోజు రావూరు రైతులకి గత ప్రభుత్వంలో బుల్డోజ్ చేసి 16 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు కంపల్సరీగా పొలం ఇవ్వాలంటే రైతులు ఆ రోజు ఎలక్షన్లో నాకు కూడా పక్క గ్రామానికి ఎక్కువ ఇస్తున్నారు, మా గ్రామానికి తక్కువ ఇస్తున్నారని చెప్తే నేను దాని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళంగానే తప్పకుండా కాంపన్సేషన్ పెంచుదామని చెప్పి వన్స్ పిఎన్ ఇచ్చిన తర్వాత కూడా రేట్లు పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎందుకు చెబుతుందంటే రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉండే అభిప్రాయం అటువంటిది. మీరు ఎవరు కూడా అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఇందాక సోదరు చెప్పినట్లు కంపల్సరిగా ఒక ఊరు ఒక చోట నుంచి ఇంకో చోటుకి షిఫ్ట్ అయ్యేటప్పుడు అందరికీ బాధ ఉంటుంది, కాదనేది ఏం లేదు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందేటప్పుడు కొన్ని మనకి కూడా ఇబ్బందులు వస్తాయి, వాటన్నిటిని కూడా అధిగమించాల్సిన అవసరం